వాట్సాప్ మార్నింగ్ లేచింది మొదలు నైట్ పడుకునేదాకా ప్రతి ఒక్కరు డైలీ వాట్సాప్ వాడుతూనే ఉంటారు. అఫ్ కోర్స్ వాట్సాప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. మొన్నటికి మొన్న స్టేటస్ ని 1 minute వరకు పెట్టుకునే ఛాన్స్ ఇచ్చింది. ఆ తర్వాత స్టేటస్ ని రీషేర్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. ఇక ఇదిలా పెడితే ఇప్పుడు స్కెడ్యూల్ అనే ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది. కొంతమంది ఫొటోస్ పంపిస్తుంటారు, మళ్ళీ ఇన్సెక్యూర్ ఫీలింగ్ తో డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టేస్తుంటారు. మీకు ఫోటో పంపించాలని ఉండొచ్చు, ఆటోమేటిక్ గా వాళ్ళు చూసిన తర్వాత డిలీట్ అయిపోతే బాగుండు అని కూడా ఉండొచ్చు. అయితే మీరు 1 time వాచ్ పెట్టొచ్చు. మీరు ఫొటోస్ పంపించేటప్పుడు మీరు సెండ్ చేసే దగ్గర ఆప్షన్ ఉంటుంది, ఇలా ఉండి 1 mark ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే వాళ్ళు 1 time వాచ్ చూడడానికి మాత్రమే ఎలిజిబుల్. అంటే వాళ్ళు ఓపెన్ చేయగానే చూడగానే అది ఎగిరిపోతుంది మెసేజ్. సో ఇలా కూడా పెట్టొచ్చు. అంతేకాకుండా వాట్సాప్ ఇంకో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది, అదే స్కెడ్యూల్. ఈ మధ్య కాలంలో మనం కాల్ చేద్దాం అనుకుంటాం, మర్చిపోతాం. పలానా వాళ్ళకు పలానా టైంలో కాల్ చేయాలనుకుని మర్చిపోయి ఆ తర్వాత ఎప్పుడు గుర్తొచ్చి అయ్యో నేను మర్చిపోయానే మళ్ళీ కాల్ చేద్దాం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాళ్ళకి ఎవరికైనా కాల్ చేయాలనుకుంటే టైం ఒకవేళ మీరు 5 o'clock నుంచి 5:30 వరకు మాట్లాడదాం అనుకుంటే ఈ స్కెడ్యూల్ లో మీరు స్టార్టింగ్ టైం అండ్ ఎండింగ్ టైం పెట్టుకోవచ్చు. ఆటోమేటిక్ గా ఆ టైం కి కాల్ పోతుంది. సో మీరు ఆ స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటే ఇలా డైరెక్ట్ గా కాల్ మాట్లాడుకోవచ్చు. అంతేకాదు ఒకవేళ మీరు వీడియో కాల్ మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే ఆ టైంలో మీరు ఫిక్స్ చేసుకున్న టైంలో ఆడియో కాల్ కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ మీకు ఏదో ఒక రిమైండర్ లాగా కూడా ఉంటుంది. సో మర్చిపోవడానికి ఫీల్ ఉండదు. నార్మల్ గా అయితే ఇన్ని రోజులు మొబైల్లో అలారం పెట్టుకునే వాళ్ళం, పలానా వాళ్ళకు పలాంటి టైంలో కాల్ చేయాలని. కానీ ఇకపై అలాంటి అవసరం లేదు. వాట్సాప్ లో స్కెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటే అదే ఆటోమేటిక్ గా కాల్ చేస్తుంది. భలే ఉంది కదా ఫీచర్.